ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి, ఢిల్లీ హైకోర్ట్ జడ్జి స్వర్ణకాంత శర్మ ఈవిడకు వీళ్ళిద్దరి మధ్య వివాదం మరింతగా ముదిరి పాకానబడింది. ఎప్పుడైతే ట్రయల్ కోర్ట్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో 21 మంది మీద ఢిల్లీ మద్యం కేసు కొట్టేసిందో, దాన్ని ఎప్పుడైతే సిబిఐ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిందో, ఆ పిటిషన్ ఎప్పుడైతే జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ దగ్గరకు వచ్చిందో, అప్పటి నుంచి కేజ్రీవాల్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఆమె పూర్తిగా మతపరమైన కార్యకలాపాలు, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు, ఆ భావాజాలంలో మునిగిపోయి ఉంటారు. ఆమె దగ్గర న్యాయం జరుగుతుంది అని చెప్పి నాకు ఏ కోశాన నమ్మకం లేదు. ఈ కేసు విచారణ, ఈ పిటిషన్ విచారణ నుండి ఆమె తప్పుకోవాలి అని పిటిషన్ వేయడం, వాదోపవాదాలు జరగడం, కేజ్రీవాల్ స్వయంగా విచారణకు వాదనలకు హాజరవ్వడం, జడ్జికి కేజ్రీవాల్కి మధ్య కోర్టులోనే వాదోపవాదాలు జరగడం, ఫైనల్గా జడ్జి గారు నేను ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోను, మీరు ప్రెజర్ చేశారని చెప్పి నేను తప్పుకుంటే ఇంక రేపటి నుంచి అందరూ ఇలాగే చేస్తారు, నేనైతే ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోను, నేనే విచారిస్తాను అని చెప్పి ఫైనల్గా జడ్జి గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ జడ్జి విచారిస్తున్నా అంటుంది కాబట్టి, ఆమె తప్పుకోనంటా ఉంది కాబట్టి, ఆమె నిష్పక్షపాతంగా విచారణ చెయ్యదు అని నా అంతరాత్మ పదే పదే చెబుతూ ఉంది కాబట్టి, సిబిఐ ఎఫ్ఐఆర్కి సంబంధించిన అంశాల మీద ఇప్పటికే ఆమె ఇంతకుముందు చాలా కేసులు విన్నారు. ఏ ఒక్క పిటిషన్లో కూడా సిబిఐకి వ్యతిరేకంగా ఆమె నిర్ణయం తీసుకొని లేదు కాబట్టి, అసలు ఆమె దగ్గర న్యాయమే జరగదు అనుకున్నప్పుడు నేను విచారణకు వెళ్ళే ప్రయోజనం లేదు. నేను కానీ నా న్యాయవాదిని కానీ మీ దగ్గర విచారణకు పంపించడం లేదు అని నేరుగా జడ్జికి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. బహుశా దేశంలో ఫస్ట్ టైం కావచ్చు. మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహం అనే నిరసనను నేను ఎన్నుకున్నాను. నా అంతరాత్మ ప్రబోధానుసారం మీరు విచారణ చేస్తా అంటున్నారు, తప్పుకోని అంటున్నారు, చేసుకోండి. నేను రాను, నా న్యాయవాది రారు, ఎట్లన్నా విచారణ చేసుకోండి. మీరు నేరుగా జడ్జికే లేఖ రాశారు అరవింద్ కేజ్రీవాల్ గారు. అండ్ సుప్రీంకోర్టులో నాకున్న హక్కును నేను ఉపయోగించుకుంటాను, కాదుకూడదు అక్కడ కానీ నాకు మద్దతు దొరకలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విచారణకే పోను అంటున్నారు. ఏమన్నా నిర్ణయం తీసుకొని ఏమన్నా శిక్షలు వేసేయండి, నేను రాను, నా న్యాయవాది రారు. అసలు అక్కడ విచారణ జరగదు సక్రమంగా అన్నప్పుడు, వాళ్ళు న్యాయం చేయరు అన్నప్పుడు, వాళ్ళు పక్షపాతంతో ఉన్నారు అన్నప్పుడు, మరి నేను విచారణకు నేనుగా నా న్యాయవాది అని పోయి ప్రయోజనం ఏముంది అంటారు అరవింద్ కేజ్రీవాల్. నేరుగా ఆమెకే లేఖ రాసేశారు జడ్జి గారికి. నిజంగానే ఇటువంటి అంశాలన్నీ, ఇటువంటి ఎపిసోడ్స్ అన్నీ న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాన్ని ప్రజలకు తగ్గించేటివి. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు తప్ప అన్న జడ్జిమెంట్ జోలికి మనం వెళ్ళడం లేదు. కానీ బట్ ఇటువంటి వివాదాలు అయితే డెఫినెట్లీ తీవ్ర చర్చనీయాంశమయ్యేటివి. ప్రజలకు వ్యవస్థల మీద విశ్వాసాన్ని అయితే తగ్గిస్తాయి కదా.